ఇష్టానికి వ్యతిరేకంగా ప్రవర్తించేందుకు మీ నాన్న తండ్రి మీద కేసు పెట్టమని నా కూతురికి ఊరు పోస్తామని ఇప్పుడు కావాల్సింది వాదనలు గొడవలు కావు. తన చదువు నీ వెనక నేను నీ చదువు కోసం నేను ఎంతవరకైనా వస్తాను. This choice మీరు ఓటమితో వెళ్ళిపోవడం నాకు ఇష్టం లేదు. అంటే నీ అనుమానం నిజమవ్వడం, నేను చదువుకోవడం కండిషన్ పెట్టారని నువ్వు కాలేజ్కి రావడం మానేస్తావా? నువ్వు కన్నీళ్ళగా మార్చేసుకుంటావా? అయినా నేను కాలేజ్కి వెళ్ళనివ్వకుండా నేను ఇంట్లో బంధించే హక్కు మీ నాన్నకి ఎవరిచ్చారు? ఒరే తమ్ముడు, ఆవిడ అసలే విప్లవంలా ఉంది. ఏం ఎక్కిస్తుందో ఏమి నూరు పోస్తుందో. ఎందుకైనా మంచిది ఒకసారి వెళ్ళి వినరాదు. అధికారం హక్కులు అనేవి పిల్లలకి మంచి భవిష్యత్తుని ఇవ్వడానికి, వాళ్ళని సక్రమమైన మార్గంలో పెట్టడానికి, అంతేగాని పెళ్లి పేరుతో ఇలా భద్రత లేని భవిష్యత్తులోకి నెట్టేయడం కాదు. మా అమ్మ ఒక మాట చెప్పింది, ఆశ పడితే సరిపోతుందా, ఆశ పడితే ఉండాలి కదా. అది నా విషయంలో నిజమే అనుకున్నాను.